హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ జాగర్వాల్ వ్లాగ్స్. అయితే మనం ఇప్పుడైతే శివుని దర్శనం చేసుకొని సారణేశ్వర్ మహాదేవ్జీ శివుని దర్శనం చేసుకొని ఇప్పుడు మేము బయలుదేరాము సిద్ధరథ్ ఖేత్లాజీకి గుడి. ఈ గుడి సిరుయి నుంచి 11-12 కిలోమీటర్ దూరంలో ఈ గుడి ఉందన్నమాట. అయితే మేము ఇప్పుడు బయలుదేరాము. అయితే ఫ్రెండ్స్, నాకైతే మళ్ళీ ఈ సుందరమైన ఆరావళి పర్వతాలని మళ్ళీ ఇంకోసారి చూడాలనిపించింది. కాబట్టి నేను మా తమ్ముడికి చెప్పాను, నువ్వు కొంచెం కార్ని స్లోగా నడుపు, నాకైతే మళ్ళీ ఈ సుందరమైన ఆరావళి పర్వతాలని చూడాలని ఉంది అని చెప్తే మా తమ్ముడు స్లోగా నడుపుతున్నాడు అన్నమాట. అయితే ఫ్రెండ్స్, చూడండి ఈ ఆరావళి పర్వతాలని పచ్చపచ్చగా ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయో. అయితే ఫ్రెండ్స్, ఇటువైపు చూడండి వర్షం మబ్బులు ఎంత కమ్ముకొస్తున్నాయో. చూడండి ఎంత నల్లగా మబ్బులు చూడటానికి చాలా భయంకరంగా కనబడుతున్నాయండి. అయితే ఫ్రెండ్స్, ఈ వర్షం పడక ముందల మనమైతే తొందరగా అయితే ఇప్పుడు గుడి దర్శనానికి వెళ్ళాలి. అయితే ఫ్రెండ్స్, మేమైతే వర్షం వచ్చే లోపలే తొందరగా గుడికి వెళ్దాం అనుకున్నాము, కానీ వెళ్ళలేకపోయాము. ఎందుకంటే ఈ వర్షం అనేది సిటీ కూడా దాటనివ్వలేదండి. సిటీలోనే వర్షం కురిసేసిందనమాట. అయితే మేము ఇప్పుడు ఏం చేసాము, ఇక్కడ పార్క్ ఉంది ఒకటి సిటీలో, పార్క్ ఉంటే పబ్లిక్ పార్కు, ఈ పార్క్కి వచ్చేసాము. ఎందుకంటే వర్షం బాగా కురుస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చి మేము కూర్చున్నాము. కొంచెం నెమ్మది అయినాక వెళ్దామన్నమాట. అయితే ఫ్రెండ్స్, వర్షం అయితే తగ్గిపోయింది, బహుశా మా కోసమే కాబోలు. ఇప్పుడైతే మేము మళ్ళీ బయలుదేరాము సిద్ధరథ్లోని ఖేత్లాజీ గుడికి. అయితే ఫ్రెండ్స్, ఈ వర్షం అనేది ఇంకా ఏం పూర్తిగా ఆగలేదు, అంటే మబ్బులు బాగా మీద ఉండేవి అన్నమాట. వర్షంతో నిండిన మబ్బులు ఉండేవి బాగా. ఈ వర్షం మబ్బులు అనేది వెయిట్ చేస్తుంది, ఇప్పుడు కురుద్దామా అన్నట్టుగా ఈ వర్షం మబ్బులు పైన ఉండేవి అన్నమాట. అయితే ఫ్రెండ్స్, చూడండి ఈ ఆవులు బర్రెలు ఎంత గుంపులుగా వస్తున్నాయో. అన్నీ మేత మేయడానికి వెళ్ళుంటాయి చేలలో. అయితే ఇప్పుడు సాయంత్రం అవుతుంది కాబట్టి అన్నీ ఇంటికి వెళ్తున్నాయి అన్నమాట. మరి మనకేమో ఇంకా గుడి దర్శనాలు పూర్తి కాలేదు, ఇంకా గుడి దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట, దేవుని దర్శనానికి. అయితే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం సిద్ధరథ్లోని ఖేత్లాజీ గుడికి వచ్చేసామన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఎవరు వీడియోలు ఫోటోలు తీయకూడదని పెద్ద బోర్డు పెట్టేస్తుంది. కానీ నేను పూజారికి చెప్పి పర్మిషన్ తీసుకొని వీడియో తీశాను. అయితే ఇప్పుడు గర్భగుడిలోని ఖేత్లాజీ
దేవుని దర్శనం చేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, ఇక్కడైతే మా తమ్ముడు హవన్ చేస్తున్నాడు అనమాట. హవన్ అంటే యజ్ఞంతో సమానం. అయితే ఫ్రెండ్స్, మా రాజస్థాన్లో అయితే వాటికి ఏ గుడికైనా వెళ్ళండి, ముందల ఎండు కొబ్బరి తీసుకెళ్తారనమాట. ఎండు కొబ్బరి తీసుకెళ్ళి అక్కడ హవన్ చేస్తారనమాట. మనం ఏ గుడికి వెళ్తామో ఆ గుడికి ఎండు కొబ్బరి తీసుకెళ్ళి హవన్ చేస్తారనమాట. लोकल में रेस्टोरेंट में 22-23 रुपया अलग थोड़े बड़ी 22-23 रुपये चालू से और वो जोड़ती आप जोड़ती थी नहीं थी फोटो लाओ मूड గంటలు అవన్నీ గంటలు కొట్టండి. కూర్చుని ఇది ఫోటో ఓని ఆపు. అయితే ఫ్రెండ్స్, మళ్ళీ పెద్ద వర్షం స్టార్ట్ అయింది. మేమైతే ఇంకా గుడిలోనే కూర్చున్నాము. ఈ కోతులు కూడా చూడండి, బయట చెట్ల మీద కూర్చున్న కోతులు ఇవి కూడా వర్షం రాగానే లోపలికి వచ్చేసినాయి. అయితే ఈ కోతి మాత్రం నన్నే చూస్తుంది, ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి. నాకేమో భయం వేసింది, ఈ కోతి నా ఫోన్ లాక్కొని వెళ్ళిపోదు కదా. అయితే ఫ్రెండ్స్, వర్షం అయితే ఎంతసేపటికి ఆగలేదు. అయితే మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరడమే మంచిది అనుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ముందర కనుక వర్షాలు ఎక్కువ బాగా పడ్డాయి అనుకో, మళ్ళీ నైట్ అయిపోతే ఇంటికి వెళ్ళే దారిలో మళ్ళీ నదులు నాలులని మళ్ళీ కష్టమైపోతుంది ఇంటికి వెళ్ళే దారిలో. అయితే ఇప్పుడైతే మేము గుడి నుంచి బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడ బయట ఒక పెద్ద షెడ్ ఉంది చేసి, ఈ షెడ్ కింద బేరూజీ గుడి ఉంది. అయితే మేము ఇప్పుడు బేరూజీకి దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరుతామన్నమాట.
ఇప్పుడైతే బయలుదేరాము మళ్ళీ సిరోయి సిటీకి. ఎందుకంటే మళ్ళీ సిరోయి సిటీలో నుంచే పీన్మాల్కి వెళ్తామన్నమాట. మళ్ళీ ఇక్కడ సిరోయి సిటీలో మేము ఒక ల్యాండ్ తీసుకున్నామని చెప్పాము కదా, ఆ ల్యాండ్ని చూడటానికి కూడా వెళ్తున్నాము. ఎందుకంటే నేను మా అక్కయ్య ఈ ల్యాండ్ని ఇంకా ఇంతవరకు చూడలేదు. అందుకని మా మమ్మీ చెప్పింది, వర్షం కనుక ఎక్కువ కురవకపోతే ఒకసారి ల్యాండ్ కూడా చూసి వెళ్దాము అని చెప్పింది. ये हमारा नया प्लॉट है गाइस। ఇదే ఫ్రెండ్స్ సిరోయి సిటీలో తీసుకున్న ల్యాండ్. అయితే ఫ్రెండ్స్, మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాము నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.